నమస్తే. వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ చిక్కటి ప్రవీణ్ గారు. అయితే తాజా రాజకీయాల మీద ఈయనతో ఒకసారి చిట్ చాట్ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్, ఆల్ గుడ్. రైట్. నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు అందరికీ తెలుసు హూ ఈస్ చికోటి ప్రవీణ్, ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, అసలు సడన్గా ఐటీ రైట్స్, ఈడీ రైట్స్ అన్నీ అయ్యి ఒక సెన్సేషన్గా మారి క్యాసినో దగ్గర నుంచి అది జహీరాబాద్ ఎంపీ టికెట్ దగ్గర నుంచి, అంటే ఈ ప్రాసెస్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, అడగచ్చా నేను? చెప్పండి. రైట్. అప్పటిదాకా చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు, కానీ ఈ క్యాసినో విషయంలో చాలా మంది బడా బడా లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి అని న్యూస్ వచ్చింది. సో దీన్ని కాపాడుకోవడం కోసమే మీరు బీజేపీ పార్టీలోకి వెళ్ళారా? ఒకవేళ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యేది ఉంటే ఈడీ రైడ్ అయినా ఎంబడే జాయిన్ అయ్యేటోడు. ఫస్ట్ థింగ్, ఈడీ రైడ్ అయినాక ఒక 1.5 year పైన తర్వాత హిందుత్వంతో ప్రేమతో ఉండి హిందుత్వం గురించి నేను బీజేపీ పార్టీలో. రాష్ట్రంలో మీకు చాలా మంది రౌడీ షూటర్స్తో కానీ కొంతమందితో పరిచయాలు ఉన్నాయి. రీసెంట్గా అఖిల్ పెహల్వాన్ అని చెప్పేసి ఒక 1.5 అఖిల్ పెహల్వాన్. ఓకే. ఐ థింక్ మీకు బాగా క్లోజ్ అని విన్నాను. క్లోజ్ అయితే నా ఎంబడే ఉంటాడు కదా. నాకు పరిచయాలు చాలా ఉన్నాయి. పరిచయాలలో అంటే ఒకనొక టైంలో కొన్ని ఫొటోస్ కూడా మీ ఇద్దరివి ముందు వస్తే నాకు ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా నేను రోజు మినిమం ఒక 200-300 ఫొటోస్ దిగుతా అందరితో. పరిచయస్తుడే. వాళ్ళ నాన్న నాకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు. అంటే ఈ అమ్మాయిల విషయంలో ఒకనొక కేసులో ఆయన బయటకు వచ్చాడు. అవును. సో అంటే ఇలాగా కొంతమంది రౌడీ షీట్స్ మీకు మెయిన్ పరిచయాలు ఉన్నాయని. పరిచయాలు ఏముంది, ఇప్పుడు నేను లోకల్ బాన్ కసినోకి వస్తారు, లోకల్ లీడర్లు పిలుస్తారు, లోకల్ ఎవరు వాళ్ళు రౌడీ షీటర్ పక్కన పెడితే వాళ్ళు పూజలకు పిలుస్తారు, పోవడం జరుగుతుంది. లోకల్లో నాకు డెఫినెట్గా గట్టి పట్టు ఉంటుంది, హైదరాబాద్ బాన్ కాబట్టి. అండ్ ఐ వాజ్ వెరీ యాక్టివ్. ఎప్పటి నుంచో బీజేపీలో రాకముందు, ఈడీగా ముందు కూడా నేను సేవా కార్యక్రమంలో యాక్టివ్గా ఉండే. సో డెఫినెట్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న కూడా నాకు బాగా తెలుసు. సో ఇండివిజువల్గా ఇప్పుడు మీరు తెలుసు, రేపు మీరు ఏదైనా తప్పు చేసి కేసులు ఇరిగితే మీది నా ఫోటో ఉందని చెప్తే కుదరదు కదా, అట్లా ఆధారాలు ఉండాలి కదా. రైట్. అయితే రీసెంట్గా మీరు ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా కదా సార్ క్యాన్యువల్ పెట్ షో నిర్వహించారు. అయితే అంతకుముందు క్యాన్యువల్ పెట్ షోలో మీకి సంబంధించిన యానిమల్స్ అన్ని కూడా డిస్ప్లే చేశారు. బట్ దాని తర్వాత మీ మీద ఒక రైట్స్ కూడా జరిగినట్టున్నాయి. దాని తర్వాత ఏం రైట్స్ జరిగినాయి? మరి మొన్న జరిగిన క్యాన్యువల్ పెట్ షోలో కొన్ని యానిమల్స్ ని ఎందుకు డిస్ప్లే చేయలేకపోయారు? నేను అన్ని ఓపెన్ గా లీగల్ గా మొన్న జరిగింది ఏం డిస్ప్లే చేయలేదు. మీరు అభియోగం వేస్తారు కదా, మీరే చెప్పండి. అభియోగం కాదు సార్, చిన్న చిన్న స్నేక్స్ అవి లాస్ట్ టైం నేను చూసినవి. ఇప్పుడు డిస్ప్లే చేయలేదు మీరు లాస్ట్ టైం. చిన్న చిన్న స్నేక్స్, చిన్న చిన్న స్నేక్స్ పుడితే అప్పుడు ఉండే డిస్ప్లే చేసినాం. పుట్టినాక డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా, ఇస్తాం కదా, ఎవరికి ఇస్తాం కదా. నాలుక స్నేక్ లవర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చి ఉంటుంది. రైట్. చికోటిని ఇంత గమనిస్తారంటే చాలా గొప్ప విషయం. నేను ఏం డిస్ప్లే చేసినా డిస్ప్లే చేయలేదు. లేదు అంటే పబ్లిక్ ప్రోగ్రామ్ లో వినండి, మీరు ఏం అడగదలుచుకున్నారు నాకు తెలుసు, కానీ వినండి. ఒక పబ్లిక్ ప్రోగ్రాంలో 2 రోజుల ఈవెంట్లో 50,000 మంది పై చిలుకు విజిటర్స్ ఉన్న ఒక ప్లేస్లో లీగల్గానే పెడతాను, ఇల్లీగల్గా పెట్టాను. చికోటిని మీ మీడియా మ్యాక్సిమం ఇల్లీగల్గా ఫ్రేమ్ చేసి, చికోటి దగ్గర ఇల్లీగల్ ఏం లేదు. నా ఈడీ రైట్స్ కాగానే అంతా మీడియా పోయి ఉసురు కదా నా ఫామ్ హౌస్లో, అటవీ శాఖలకు కూడా తీసుకొచ్చి ఉసురుగా. అదే ఒక ఐటమ్ కూడా సీజ్ కాలేదు, ఒక సింగిల్ యానిమల్ సీజ్ కాలేదు. సీజ్ అయినాయి అని స్టిల్ న్యూస్ చెప్పినారు. అప్పుడు ఇప్పుడు కూడా గూగుల్లో ఉంటుంది, చికోటి దగ్గర ఇల్లీగల్ యానిమల్స్ అన్ని సీజ్ చేసినారండి. అది మరి సీజ్ కాలేదు, అన్నీ హ్యాపీగా నా ఫామ్ హౌస్లో ఉన్నాయి. రైట్. మీరు బీజేపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత జహీరాబాద్ నుంచి పోటీ చేయాలి అనుకున్నారు, మరి ఏమైందంటే ఎందుకు విరమించుకున్నారు? అనివార్య కారణాల వల్ల సిట్టింగ్ ఎంపీగా ఉన్న 2 terms ఎంపీగా ఉన్న బీవీ పాటిల్ గారు బీజేపీలోకి రావడం జరిగింది. సో ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చినారు పార్టీ. ఆయన ఓడిపోయింది, అది వేరే విషయం. కానీ సో రైట్. అయితే ప్రజెంట్ పాలిటిక్స్లోకి వస్తే కనుక మీరు ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నారంటే, ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పటికి 15 నెలల కాలం అవుతుంది. ఈ 15 నెలల కాలంలో ఎక్కువగా హిందూ దేవాలయాల మీద దాడులు ఎక్కువ కనపడుతున్నాయి. కాంగ్రెస్ వస్తేనే హిందువులపై దాడులు జరుగుతాయి. కాంగ్రెస్ వస్తే ముస్లింలకు విపరీతమైన, అందరు ముస్లిమ్స్ నానా ఒక వర్గం ఉంటుంది, యాంటీ హిందూ వర్గము. ఉగ్రవాద శక్తులన్నీ కాంగ్రెస్ వస్తేనే బయటికి లేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, హిందువులపై దాడి చేసినా, హిందూ దేవాలపై దాడి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయరని చెప్పి వాళ్ళకి తెలుసు. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం.
ఖాన్. అంటే అలాగే ఈ మధ్య కాలంలో అర్చకుల మీద కూడా దాడులు ఎక్కువైపోయాయి. డైరెక్ట్‌గా వచ్చి గుడిలోకే వచ్చి అర్చకుల మీద దాడి చేయడం ఏ అనేది అర్చకుల పైన? రీసెంట్‌గా అదే మనం చిలుకూరు బాలాజీ స్వామి అది ఒక టెంపుల్. అంటే అది ఒక హిందువు చేసిన పనే. వాడు మతి భ్రమించి వాడు ఒక సైకో వాడు. వీర రాఘవరెడ్డి రెడ్డి అనేటాయన ఒక సైకో. అన్యాయంగా రాజన్ గారిపై దాడి చేసినారు. దానికి డెఫినెట్‌గా ఈజ్ పనిష్మెంట్ ఉంటది వాడికి డెఫినెట్‌గా. సో, అది వాడి వాడి మోటివ్ వాడి ఎయిమ్ వేరే. సో, ఈ గుడ్లపై దాడుల సబ్జెక్ట్ వేరే. హ్మ్. రైట్. అయితే ఈ ఏవైతే దాడులున్నాయో వీటికి సంబంధించి కంప్లీట్‌గా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఎక్కడైతే ఇష్యూ రైజ్ అవుతుందో, హ్మ్. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎక్కడైతే ఇష్యూ రైజ్ అవుతుందో దాన్ని డెఫినెట్‌గా డైవర్ట్ చేయడానికి ఇటు డెఫినెట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. డైవర్షన్ పాలిటిక్స్ చేసేటోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో అందరికీ తెలిసిందే. అందులో హిందువులు అన్‌సెక్యూర్డ్‌గా ఉండేదంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. అన్‌ఫార్చునేట్‌గా మరి అది వీళ్ళ మీద ప్రేమతోటి ఎవడు ఓటేయలే నేను అనుకోవడము. బీఆర్ఎస్ మీద కోపంతోటి కాంగ్రెస్‌ని ఎంచుకున్నారు. ఇయాల ప్రతి ఒక్కడు బాధపడుతుండు. ఏం గవర్నమెంటు, ఏం పాలన, ఏంది ప్రజలకు చేసిందేం లేదు. టోటల్‌గా కమిషన్ రాజకీయాలు. కాంగ్రెస్ అంటేనే కమిషన్. కమిషన్ అంటే కాంగ్రెస్ అయిపోయింది. ప్రతి ఒక్కరిది ఇవాళ ప్రతీది గూడా కమిషన్ తోటి కూడుకున్న పని. ఇవాళ ఒక రిటైర్డ్ ఏఈ వచ్చినారు నా దగ్గరికి రీసెంట్‌గా ఏదో ఫంక్షన్‌లో కలిసినాడు. హ్మ్. మాటలలో చెప్తున్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి రాలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగితే 10% 12% కమిషన్ అడుగుతున్నారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఒక అధికారి వాళ్ళ డాటర్ మ్యారేజ్ ఉంది. వాళ్ళకి లోన్స్ ఇస్తారు గదా! అసలు హవర్స్‌లో లోన్ శాంక్షన్ చేయాలి. వాళ్ళ డబ్బులే ఉంటాయి. వాళ్ళ హ్మ్. హ్మ్. పీఎఫ్‌లు అవి ఉంటాయి. వాళ్ళ అవును. డబ్బులే ఉంటాయి కాబట్టి లోన్స్ ఇమ్మీడియేట్‌గా శాంక్షన్ చేయాలి. వాడి బిడ్డ పెళ్ళికి వాళ్ళు లోన్ అడిగితే దానికి కూడా కమిషన్ అడుగుతారు. ఇక కాంట్రాక్టర్ల పరిస్థితి తెలుసు. బిల్లుల పరిస్థితి ఏందో తెలుసు. మొత్తం అందరికి ప్రపంచానికి మొత్తం తెలుసు. కాంగ్రెస్‌లో ఏ రకంగా అవినీతి జరుగుతుంది. ఇవాళ ఈ గవర్నమెంట్‌ల పోయిన గవర్నమెంట్‌లో అధికారులు అవినీతికి పాల్పడ్డారు. ఈ గవర్నమెంట్‌లో అధికారులు అవినీతికి పాల్పడతలేరు గానీ, నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రతిది ఏది అడిగినా కమిషన్ తోటి కూడుకున్న పని. సో, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్‌గా వీళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. అసలు మీరు మీ పాలనలో 1/3 కూడా కాలే ఇంకా. 25% కూడా మీరు ఇది రాలేదు. అప్పుడే ఇంత అవినీతి జరుగుతుంది. డబ్బులు లేవు అంటారు. దునియా అవినీతి. ఏ శాంక్షన్ చేయాలన్నా కమిషన్‌లే. ఏ డబ్బులతోటి కూడుకున్న పని కమిషన్. ఈ 15 నెలల కాలం పాటు ఏమైనా అభివృద్ధి మీకు అంటే మీకు మీ వరకు ఏమైనా కనిపించిందా తెలంగాణ రాష్ట్రంలో? అభివృద్ధి చాలా జరుగుతుంది గదా! ఏం జరుగుతుంది చెప్తారా? అవినీతి అభివృద్ధి జరుగుతుంది. కమిషన్ల అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ ఆస్తుల అభివృద్ధి జరుగుతున్నాయి. వాళ్ళ అంతస్తుల అభివృద్ధి జరుగుతున్నాయి. వాళ్ళ నాయకుల డబ్బుల అభివృద్ధి జరుగుతుంది. తప్పించి ప్రజల కష్టాల అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే బీజేపీ నాయకులంతా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాల్పడుతుంది అని మీరు అంటున్నారు. అభివృద్ధి కాదు, అవినీతికి ఐ పాల్పడుతుంది. మీన్ అవినీతి అభివృద్ధి ట్రూ జరుగుతుంది. సబ్జెక్ట్ టు కరెక్ట్ దట్. యా. అవినీతికి పాల్పడుతుంది. ప్రజల బట్ కష్టాలు ఓ అభివృద్ధి పక్కనే జరుగుతున్నాయి. చూస్తుంటేనేమో సెంట్రల్ లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి మోడీని కలవడం దీన్ని అంటే చూస్తుంటే ఏమనుకోవాలి? తప్పేముంది? ఇవాళ ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఉమ్, ఆయన డెవలప్మెంట్ కి ఫండ్స్ గురించి ఉమ్, కావాలంటే ఇవాళ మా బీజేపీ ఎమ్మెల్యే పోయి సీఎం ని కలిసి నా నియోజకవర్గానికి కొంచెం అభివృద్ధికి ఎక్కువ ఫండ్స్ అని అడగడంలో తప్పలేదు కదా. సమస్యలు తెలియజేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఆయన, దేశ ప్రధాని. ఓ సీఎం పై కలిస్తే తప్పేముంది? తప్పేం లేదండి. అంటే అక్కడ సీఎం ని కలిసి వచ్చి ఇక్కడ ఎక్కడన్నా పార్టీకి- ఎవరన్నా కలవచ్చండి. అక్కడ పిఎం ని కలిసి వచ్చి ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో సెంట్రల్ మినిస్టర్ ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇక మరి ఏమనుకోవాలి? అది వేరే. రాష్ట్రానికి నిధుల గురించి పోయి పీఎంని కలవడంలో తప్పులేదు. రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయడంలో తప్పులేదు డెఫినెట్ గా. ఉమ్, ఇది రాజకీయం. ఇక్కడదేమో కిషన్ రెడ్డిని అంటున్నట్టు రాజకీయం. చేతగాని దద్దమ్మ రాజకీయం చేసేటోళ్ళు కాంగ్రెస్. ఇవాళ ఉమ్, దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఉమ్, కేసీఆర్ అన్న మాయమాటలు చెప్పి ఫండ్ తెచ్చి ఏదో నడిపిస్తుండే కానీ ఈయనకైనా కూడా చేత కాదు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ లో వాళ్ళే కాళ్ళు గుంజుకుంటారు కదా. ఉమ్, ఒక అడుగు ముందుకు వేయాలంటే 3 అడుగులు ఇంకా గుంజుతారు వీళ్ళు. ఉమ్. సో వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి కూడా లేదు. బ్యాంకులు నమ్మే పరిస్థితి, విదేశీ పెట్టుబడులు రావు, ఇండస్ట్రీస్ రావు. వీళ్ళ ముఖాలను చూసి ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇలా వీళ్ళు 5 ఏళ్ళు ఉంటారా అనే అనుమానమే వస్తుంది ఫస్ట్ వరకు పెట్టుబడులు పెట్టాలి. ఎందుకు 15 నెలల కాలం పాటు బానే పాలించారు కదా. అంటే బాగానే పాలిచ్చినట్టు మీకు మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు? అంటే ప్రజలు ఏడుస్తున్నారు. హైడ్రా పెట్టి ఏడుస్తున్నారు, మూసి రివర్ ఫ్రంట్ పెట్టి ఏడుస్తున్నారు. ప్రజలు ఏడుస్తున్నారు. ఇవాళ ఆప్షన్ లేదు కదా. ఓటేసి 5 ఏళ్ల వరకు ఒప్పుక పడాల్సిందే. మళ్ళీ అలా దాంట్లో ఏమన్నా తిరుగుబాటు అయ్యి ఏమన్నా
జరిగితే తప్పించి ఈ 5 ఏళ్ళు తప్పదు. సో ప్రజలు ఇవాళ బాధ రియల్ ఎస్టేట్ పడిపోయింది. మనీ ఫ్లోట్ లేదు. ఇవాళ తెలంగాణలో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు ఎవరు కూడా. కంపెనీలు మరి అక్కడ పోయి డల్లాస్ పోయి ఏమేమో డావోస్ పోయి తెచ్చినా అని అంటారు, కానీ నాకైతే అది వాళ్ళు చెప్పే ఫిగర్లు ఎక్కడ కూడా నాకు నమ్మశక్యంగా లేదు. అంటే 1,70,000 కోట్లకి మీకు ఇక్కడ లెక్కలు అనేది కనిపించట్లేదు. కనిపించవు కదా, ఎక్కడ కనిపిస్తుంది? మరి చెప్పండి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఏం వర్క్ స్టార్ట్ అయింది ఇన్వెస్ట్మెంట్? ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక వర్క్ స్టార్ట్ చేస్తారు, రాగానే అది కాదు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకోటి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకోటి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతవరకు పురోగతి ఎంతవరకు ఇచ్చినారు చెప్పండి నాకు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని అంతా బయట పెడతా అని చెప్పడం జరిగింది. ఎన్ని కేసులు బయట పెట్టింది చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు, ఏం చేసిర్రు చెప్పండి. నెక్స్ట్ హైడ్రా తీసుకొచ్చిండు, అది సగంలో ఆపినారు, అదంటే ఫుల్ పబ్లిక్ నెగిటివ్. ఒక హైడ్రా తీసుకొచ్చి అమాయక ప్రజలను కొడుతున్నావా లేకపోతే డీవియేషన్ చేసిన వాళ్ళని కొడుతున్నావా అనేది మీకే క్లారిటీ లేదు. ఇలా హైడ్రా వల్ల అమాయక ప్రజలు సఫర్ అయినారు. ఇల్లులు కానీ ఏవి కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్న ఇల్లులను తొలగించాలంటే ఓవర్ నైట్ తీయాల్సిన పని లేదు, అదేమి యుద్ధ ప్రతిపాదన చేయాల్సిన పని లేదు. ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళని అకామిడేట్ చేయాలి బీద ప్రజలని. ఇవాళ ఎట్లా కొట్టేసిర్రు ఇల్లులు ఇంట్లో టీవీలు ఫ్రిడ్జ్లు సామాన్లు నిత్యావసర మొత్తం తెచ్చి బుల్డోజర్లతో కొట్టేసి అవి ఎందుకు వానికి రాకుండా చేసిర్రు? నువ్వు వాళ్ళపై వాటిని ధ్వంసం చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ట్రూ. అంటే డిపిఆర్ రెడీ చేయకుండా ఇలా ఇళ్ళని ధ్వంసం చేయడం గురించి మీరు ఏం చెప్తారు? తప్పనే చెప్తున్నా కదా, ప్రతిదీ నువ్వు టైం ఇవ్వాలి. ఇవాళ ఇల్లు ఉంది, కొంపలేమి కొల్లేరు కావు కదా. ఇవాళ ఎఫ్టీఎల్ పరిధిలో ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో వాడు ఇల్లు కట్టిండు, ఇవాళ జనరల్గా జనాలకి రిజిస్ట్రేషన్ అయితే చాలు అవన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకునే అమాయకులు కూడా ఉన్నారు చాలామంది. దీని ఇంకా ఎఫ్టీఎల్ బఫర్ ఇవన్నీ ఎవరు చెక్ చేయడు జనరల్గా. సో వాళ్ళకి తెలియక అమాయక ప్రజలని రియల్ ఎస్టేట్ కంపెనీలు మోసం చేసిర్రు. అధికారులు పర్మిషన్ ఎట్లు ఇచ్చిర్రు? అధికారులు ఎవరిచ్చిర్రు పర్మిషన్? వాళ్ళపై చర్యలు ఏమిటి? ఇవాళ లంచాలు తీసుకొని గత ప్రభుత్వంలో 10 ఏళ్ళలో అడ్డగోలు లంచాలు తీసుకొని మీరు పర్మిషన్లు ఇచ్చారు. అధికారులకి పట్టుకొచ్చి కూర్చోబెట్టాలి, ఎంత లంచం తీసుకొని వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అమాయక ప్రజలు నీకు ఓటేసిన పాపానికి నువ్వు వాళ్ళని శిక్షిస్తావా? తప్పు కదా అది. టైం ఇవ్వవా? సరే తెలిసినా రంగనాథ్ గారు ఏమన్నారు, తెలిసి చేసినా తప్పే తెలియక చేసిన తప్పే, ఓకే డెఫినెట్గా నోటీస్ ఇవ్వచ్చు కదా. క్షమించరాని నేరం ఏం చేయలే కదా, మోసపోయినాడు కదా. ఇల్లు కట్టాలంటే అప్పు చేసి సేవింగ్స్ తోటి ఎంతో కష్టపడితే ఇల్లు కడతాడు. వాడు అర్ధరాత్రి వాడు మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లతో సహా ధ్వంసం చేస్తే వాడు రోడ్డు మీదకి వచ్చిర్రు. రోగులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద తెచ్చిర్రు మీరు ధనాధన కూలగొట్టి. ప్రజల ఆగ్రహానికి గురైనాక స్లో అయినారు. ప్రజల పాలన కావాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే ఫస్ట్ మీ దాంట్లో కాంగ్రెస్లో ఓడి ఉండడు. అంత అవినీతి పరంగా ఉన్నది, టోటల్ అవినీతి పరంగానే ఉన్నది. ఇక కేసులు తీసుకొస్తా అని ఎలక్షన్ ముందు నేను అది చేస్తా, బీఆర్ఎస్ వాళ్ళు ఇది చేస్తా, బీఆర్ఎస్ వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నారు, 2 లక్షలు కక్కిస్తా అన్నాడు. మరి ఏం కక్కిచ్చారు? ప్యాకేజీలకు అమ్ముడు వేరా? ఏదో ₹1 కక్కియలేదే, అది చేసుకొచ్చిండు. మళ్ళీ మూసీ రివర్ ఫ్రంట్ అది కంప్లీట్ చేయలేదు. మూసీ రివర్ ఫ్రంట్ పక్కన పోగానే ఇప్పుడు మా మీద ఏడ్చుడు, మాది పక్కన పోగానే బీఆర్ఎస్ మీద ఏడ్చుడు. కొన్ని రోజులు వాళ్ళ కాంగ్రెస్ సీఎం ఉండడా అని వాళ్ళ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేల పనులు అయితే లేవు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గానికి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేదు, డబ్బులే లేవు. ఉన్న బిల్లులు రిలీజ్ చేయాలి, జిఎస్టీ గురించి వెయిట్ చేయాలి, ఎవ్రీ మంత్ జిఎస్టీ గురించి వెయిట్ చేయాలి. జిఎస్టీ రాగానే జిఎస్టీ అమౌంట్ రాగానే ఫస్ట్ వీళ్ళ పర్సంటేజ్ తీసుకున్న డబ్బులతోటి రిలీజ్ చేయాలి. ఏవి ఫండ్స్ ఎవరిని ఫస్ట్ వస్తే వాడిని రిలీజ్ చేయాలి. ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈడ? సిటీలోనే దిక్కు లేదు. 4th సిటీ అంటారు, 5th సిటీ అంటారు, ఉన్న సిటీని చక్కగా చూసుకోరు. ఫార్మాసిటీ ఎక్కడ పోయింది? ఉన్నోళ్ళకే డబ్బులు ఇస్తలేవు. నీకు రేపు కొత్త కాంట్రాక్టర్లు వణుకుతుర్రు, కాంట్రాక్టర్లు భయపడుతుర్రు. బిల్లు రాదని తెలిసి కన్ఫర్మ్ చేసుకుంటారు. గత ప్రభుత్వంలో ఉన్న బిల్లులే ఇప్పటి వరకు రిలీజ్ కావాలి. ఇప్పుడు ఏ నుంచి కడతాడు వాడు కూడా కాంట్రాక్టర్ ఎన్ని పైసలు తెస్తాడండి? వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు, అప్పులు తెచ్చుకోవాలి, కట్టాలి, మళ్ళీ ఇలా కమిషన్లు ఇచ్చి రిలీజ్ తెప్పించుకోవాలి.
మొత్తం ఒకటేసారి చేయరు. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడారు కదా! వీటికి సంబంధించి మీడియా ప్రెజెంట్ చేసిన కొన్ని బైట్స్ అవి మీరు చూసే ఉంటారు. ఏ రకంగా ప్రజలు ఆగ్రహానికి గురయ్యారని మీరే అన్నారు. ఏడుస్తున్నారుగా. ఏడవడంతో పాటు కొంతమంది ఆగ్రహంతో తిట్టినటువంటి సందర్భాలు కూడా 100%. ఉన్నాయి. సో అలాంటప్పుడు అవి ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో అవి కవర్ చేసి తీసుకొచ్చిన రిపోర్టర్లపై కేసులు కేసులు. నిన్నటికి నిన్న ఒక కేసు మీరు చూసే ఉంటారు. నేను చూడలేదు. సీనియర్ జర్నలిస్ట్ రేవతి చేస్తారు. ఇప్పుడు మీరు యాంటీగా పని అరెస్ట్ చేశారు. వాళ్ళని ఆల్రెడీ రిమాండ్ కూడా పంపించారు. రిపోర్టర్లు కూడా ఇలా భయపడే పరిస్థితి. రిపోర్టర్లు రిపోర్ట్ చేయాలన్నా భయం. హిందుత్వం మాట్లాడితే కేసులు, గో రక్షిస్తే కేసులు, కమ్యూనల్ వైలెన్స్ కేసులు. కమ్యూనల్ మొన్న ముత్యాలమ్మ గుడి కాడ ఏంది, మా గుడిపై దాడి చేసిర్రు. 100 మంది మీకు ఉగ్రవాదులా కాదా ఒక సెమినార్ పెట్టిర్రు. ఒక హోటల్లో పెట్టి 3-4 రోజుల నుంచి ఆ హోటల్లో ముస్లిమ్స్ ఒకటే కమ్యూనిటీ ఎట్లుంటారండి ఒక సెమినార్కి? చెప్పండి నాకు. ఏం సెమినార్ జరుగుతుంది అందులో? ఏం జరుగుతుందో మరి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది. వాడే వచ్చి గుడిపై దాడి చేసిండు, విగ్రహం ధ్వంసం చేసిండు. మా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చి నా బట్టలు చింపారు తోపులాట్లా. మా వాళ్ళు ప్రొటెస్ట్ శాంతియుతంగా ప్రొటెస్ట్ న్యాయం కోరడం తప్ప మా ఇంటి గురించి కోరుతున్నామా? మా వాళ్ళు ప్రొటెస్ట్ లాఠీ చార్జ్, ఇంకా బెదిరిస్తారు, రబ్బర్ బుల్లెట్లు కొడతాము, బాష్పావి గోళాలు ప్రయోగిస్తాము. ఎవరిని బెదిరిస్తారు? ఎవడు భయపడతాడు? రేపు తిరగబడ్డ రోజు చరిత్రలో లేకుండా పోతారు. ఇంత అన్యాయం జరుగుతుంది. ఒక హోంమంత్రి లేడు రాష్ట్రానికి. లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే హోంమంత్రి లేడు, లా అండ్ ఆర్డర్ సమీక్షలు ఎడ జరుగుతాయండి? అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంటే ఇంకా మరి ఎందుకు? మరి మంత్రులే అవసరం లేదు కదా. అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుంటే ఎన్ని మంది ఉన్నారు? హోంమంత్రి ఉన్నాడా ఇంత పెద్ద రాష్ట్రానికి? సెన్సిటివ్ రాష్ట్రము, సౌత్లో మేజర్ రెవెన్యూ వస్తున్న రాష్ట్రము, సో మెనీ కమ్యూనల్ ఇష్యూస్ జరిగే రాష్ట్రము, స్లీపర్ సెన్స్ ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు ఉన్నారు. ఒక హోంమంత్రి లేడా? హోంమంత్రి ఉండాలి, సమీక్షలు జరుగుతూనే కష్టంగా ఉన్నది. మంత్రే లేడు, హోంమంత్రి లేడు. ఈయన సీఎం గారు టైం ఇస్తారా? మరి నాకు సమస్య ఉందండి, నేను సీఎం గారిని మా ముత్యాలమ్మ గుడి తర్వాత అపాయింట్మెంట్ అడిగిన, 2 సార్లు చేసిన, చెప్తామన్నారు. ఇప్పటి వరకు లేదు. అంటే హిందువులు మనోభావాలు నీకు అవసరం లేదా? హిందువులు ఓట్లు కావాలా నీకు? ఇప్పుడు వెళ్తారు ఇక టోపీలు పెట్టుకొని ఉరుకుతారు. ఇక రంజాన్ ఉందిగా, టోపీలు పెట్టుకొని ఉరుకుతారు. ఏమని సాయంత్రం పూట ఏమంటారు? అది దావత్ ఇస్తారుగా, ఇఫ్తార్ దావత్లు అని ఉరుకుతారా? మా హిందువుల పండగలకు గుర్తురాము, హిందువుల సంక్షేమానికి గుర్తురాము. హిందువుల గుళ్ళపై దాడి చేస్తే మరి సీఎం గారు ఏం మాట్లాడరు, మంత్రులు ఏం మాట్లాడరు. ఎన్ని దాడులు ఎప్పుడు జరగలేదు? టొక దాడులు ఎగ్జిబిషన్ గ్రౌండ్లా, ముత్యాలమ్మ గుడిలా, ఓల్డ్ సిటీలా, ఇప్పుడు మొన్నోలింగం దగ్గర. ఏంది ఇది? అటు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా శిలాఫలకాలు పగలగొడతారు. రేపు హిందువుల నెత్తులే పగలగొడతారు. అడిగేటోడు దిక్కులేడు. హిందువులకు బుద్ధి ఉండాలి, ఏకం కావాలి. మరి బీజేపీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అంటే హిందుత్వం, మీరు హిందూ కాదా? మీరు బీజేపీ వాళ్ళే హిందువులను ఎట్లా అంటారు సార్? కాదమ్మా, ఇప్పుడు మరి హిందువులకి ఏమైనా ప్రాబ్లం అయితే బీజేపీ ఎందుకు రావాలని అడుగుతున్నా. మరి కాంగ్రెస్ లో ఉన్న హిందువులు ఏం మాట్లాడతలేరా అని మరి గుడుల మీద దాడి జరిగినప్పుడల్లా మీరే ఎందుకు రావాలంటున్నాను నేను. ప్రజలకు బుద్ధి ఉండాలని నేను అదే అంటున్నా. నేను మరి ప్రజలకు బుద్ధి ఉండాలి. హిందువులు కాంగ్రెస్ కి ఓటేసిన హిందువులకి బుద్ధి ఉండాలని నేను చెప్తున్నా. అడగండి, గల్లా పట్టుకోండి మీ ఎమ్మెల్యేలని. గుడిపై దాడి చేస్తే ఎందుకు మాట్లాడవరా అని చెప్పి మాట్లాడండి. ఒట్టి బీజేపీ ఎందుకు రావాలి? ప్రజలంతా అమాయకులు నాకు తెలిసి. బీజేపీ ఎందుకు రావాలి? బీజేపీ రావాల్సిన పని లేదు కదా. హిందుత్వాన్ని గుడికి ఏదైనా బీజేపీ రావాలి. మేము బీజేపీ నాయకులు రావాలి, బీజేపీ ఏం రావాలి, లేకపోతే వీళ్ళు రావాలి, మా సంబంధించిన సంస్థలు రావాలి, హిందూ వాహిని రావాలి, బజరంగ్ దళ్ రావాలి. గుడికి పోతాడు వీడు గుడికి పోతాడు, గుడి దేవుణ్ణి మొక్కుతాడు. ఎలక్షన్ పేపర్లు కూడా దేవుని వినాయకుడి దగ్గర పెట్టి నామినేషన్ రోజు పోతాడు. అదే వినాయకుని తిడితే, అదే వెంకటేశ్వర స్వామిని తిడితే వీనికి పట్టు ఉండదే. బీజేపీ వాళ్ళు రావాలి, సిగ్గు ఉండాలి. కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళకి సిగ్గు ఉండాలి. హిందువులు ఏమన్నంటే సెక్యులర్. ఏం సెక్యులర్ రా భయ్? సెక్యులర్ ఏంది? వాడు అడిగిండాను, మీ చేయి కట్ చేసిన రక్తం అదే రంగు ఉంటుంది, వాళ్ళదైనా అదే ఉంటుంది. ఎస్, రంగు కరెక్ట్ ఉంటుంది, కానీ డిఎన్ఏ ఫరక్ ఉంటుంది. డిఎన్ఏ ఫరక్ ఉంటుంది, గుణంలో ఫరక్ ఉంటుంది.
ఇప్పుడు వెళ్తారు ఇక టోపీలు పెట్టుకొని ఉరుకుతారు ఇక ఇఫ్తార్ విందులు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, 7 మంది ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవాలి, ఎంపీ కాళ్ళ కింద పడి ఉండాలి, రంజాన్ గురించి స్పెషల్ జియో తీస్తారు, జియో తీసి 24/7 దుకాణాలు నడుపుకోండి, రెస్టారెంట్ నడుపుకోండి. అదే ఒక హిందూ పూజ చేస్తే నొప్పి అవుతుందా? మాత జాగరణ చేస్తే నొప్పి, సౌండ్ ఫుల్ వచ్చిందంటారు. హిందువులు పూజ చేస్తే 150 పర్మిషన్లు. మా వినాయక చవితికి మేం పర్మిషన్? ఏం పర్మిషన్? డీజేస్ ఏవి పెట్టదని చేశారు. అవును. మరి పుంగిలు ఉండయా పొద్దున్న లేవగానే? ఉంటాయి కదా. మేము కోఆపరేట్ చేస్తున్నాము, మీరు కూడా చేయండి. దారే గమ్మతే ఉన్నది. ఇది వన్ సైడ్. రేపు మైనార్టీలు కాకపోతేనే ఈ పరిస్థితి. మనం మైనార్టీలు అని రోజు కుక్క కంట హీనంగా హిందువులు చూసుకొని గుర్తుపెట్టుకో. కుక్క బతుకు అయితే అది మీది. మొన్న రీసెంట్ గా అంటే 15 నెలల ముందు జరిగిన ఎలక్షన్స్ తర్వాత ఏదైతే సపోర్ట్ కావాలన్న నాకు ఈ ఇంటర్వ్యూలో ఒక పాయింట్ కట్ చేయొద్దు మీరు చెప్తున్నా. మళ్ళీ జీవితంలో మీది ఛానల్కి రాను. ఒక్క పాయింట్ కట్ చేసినా మీ ఛానల్ జీవితంలో రాను. మాట్లాడే దమ్ము నాకుంది, రిలే చేసే దమ్ము మీకు ఉండాలి. దమ్ము లేకండి ఈరోజు ఇక్కడ చెప్తున్నా. అవన్నీ కాదు, కట్ చేయనంటే మీరు ఏం సపోర్ట్ చేస్తలేరు కదా. ఒక్క పాయింట్ కూడా కట్ చేయదు. లేదు, కట్ చేయనని చెప్తున్నాను కదా. మా ఆవేదన, హిందువుల ఆవేదన చెప్తున్నాం. బరాబర్ వేస్తాం సార్, డెఫినెట్ గా వేయాలి, బరాబర్ వేస్తాను. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, గుడుల మీద దాడులు జరిగిన ప్రతిసారి ప్రతి ఒక్క బీజేపీ లీడర్ వచ్చి మాట్లాడతాడు, లేదా ప్రెస్ మీట్ పెడతాడు, లేదా ఆర్గ్యుమెంట్ కి దిగుతారు, లేదా టీవీ డిబేట్స్ కి వెళ్తారు. కానీ ఎవరైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అమ్మా ముఖ్యమంత్రి అమ్మా పర్మిషన్, నేను 2 సార్లు నేను సెక్రటరీ కూడా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఇవ్వాలి కదమ్మా. మమ్మల్ని దోసేస్తారు, అరెస్ట్ చేసేస్తారు. సరే, మీ విషయం పక్కన పెట్టండి. మీ పార్టీ అధ్యక్షుడు మరి ఎవరైనా స్పందిస్తారు. మా పార్టీ అధ్యక్షుడు వచ్చారు, మా ఎంపీలు వచ్చారు ఇష్యూలు జరిగినప్పుడు. అసలు నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళే ఎందుకు రావాలి? వేరే పార్టీలో హిందువులు కాదా అని అడుగుతున్నా. మీరు దాని జవాబు చెప్పండి ఫస్ట్. మీ ఛానల్ వాళ్ళు కూడా భయపడతారు. మీరు ఎందుకే కదా. మరి మీ మిర్రర్ టీవీ కనిపించలేదు నాకు ఆ రోజు. ఎందుకు రాలే? మరి వెయ్యాలి కదా. మీకు వ్యూస్ కావాలి, వ్యూస్ ఉంటే వస్తారు, లేకపోతే రారు. ఇవన్నీ మాటలు కట్ చేయొద్దు మీరు. మీ ఛానల్ కనిపించలేదే. ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తారు. హిందుత్వం గురించి చెప్పండి, రోజు ఒక అర్ధగంట చెప్పండి మాకు. మీరు అక్కడ కాదు సార్, నాకు డౌట్. మీరు గొడవని టేకప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ ఛానల్ వచ్చింది, ఏ ఛానల్ డెఫినెట్ గా మీరు చికోటి ప్రవీణ్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తా నేను. 3 ఏళ్లలో నా మీద ఏ ఛానల్ అలిగేషన్ వేసిండ్రు, ఏ ఛానల్ వేయలేదు. ఏ ఛానల్ ముఖ్యంగా హిందువులకి సానుకూలంగా స్పందిస్తుర్రు, హిందువులకి ఏ ఛానల్ యాంటీ ఉన్నది కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. ఇన్నేళ్లు లేని హిందుత్వ భావజాలాలు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు? ఇదే మీరు తప్పు మాట్లాడేది. గత 7-8 ఎప్పటి నుంచి బీజేపీ పార్టీలో హిందువులకి అన్యాయం జరిగినా ముస్లిం సోదరులకు ఇబ్బంది కాకుండా ఇంత పెద్ద ఎత్తున ప్రచారాలు ఏ రోజు జరగలేదు. ఇంత పెద్ద మీరు ఏంటంటే మీరు సెక్యులర్ పార్టీ ఛానల్ కదా మీది, మీరు అట్లనే మాట్లాడుతున్నారు. మీరు సెక్యులరిజం మీరు చూపిస్తున్నారు. మేము అస్సలు ఐఎమ్ నెవర్ సెక్యులర్, ఐఎమ్ కట్టర్ హిందూ. రెస్పెక్టింగ్ అదర్ వాల్యూ, అదర్ రిలీజియన్స్. ఎంపీ ధర్మపురి అరవింద్ గారు రేవంత్ రెడ్డి మా పార్టీలోకి వస్తుంటే చాలా హ్యాపీగా ఆహ్వానిస్తామని చెప్పేసి జై శ్రీరామ్ అనిపిస్తాం కదా. జై శ్రీరామ్ అనిపిస్తాం కదా. రాహుల్ గాంధీ తోటి కూడా జై శ్రీరామ్ అనిపించే రోజు త్వరలో ఉన్నది. తింటురా అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నట్టు క్లియర్ గా కనబడుతుంది. వస్తే తీసుకుంటాము, రేవంత్ రెడ్డి గారు వస్తే తీసుకుంటాము, మా అధిష్టానం నిర్ణయిస్తుంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది రాహుల్ గాంధీ కూడా వస్తే మాకు అనుకూలంగా పనిచేసేది ఉంటే త్వరలో తెలంగాణలో బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అంటే వితౌట్ ఎలక్షన్ కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీ పార్టీకి రాబోతున్నారని చెప్పేసి ఎలక్షన్ అయినా కొన్ని రోజులు రిజల్ట్స్ వచ్చిన కొన్ని రోజులకే బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేలు జాయిన్ అవుతాను వచ్చినారు. మీరు రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టుకొని గెలిచి రండి అని చెప్పింది. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అంత డిసిప్లిన్ ఉంటుంది మా పార్టీ. ఎవరైనా రిజైన్ చేసి రావాలి మా పార్టీలోకి అని చెప్పి. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తీసుకోరు, మళ్ళీ వాళ్ళకే సిగ్గు లేకుంటే టికెట్లు ఇస్తారు. ఒక ఎత్తికలే లేదు, నా బీఆర్ఎస్కి లేదు, నా కాంగ్రెస్కి లేదు. ఎంతమంది పోలే, వాళ్ళకెళ్ళి ఇళ్ళకి పోయారు.
చైర్మన్లు అంతా ఇళ్ళకెళ్ళి అనలే, మాజీ చైర్మన్లు అంతా ఇళ్ళకెళ్ళి అనలేక మీరు. తీసుకునేటోనికి సిగ్గు లేదు, వచ్చడానికి ఎట్లా సిగ్గు లేదు, తీసుకునేటోనికి అయితే సిగ్గు ఉండాలి కదా. బీబీ పాటిల్ బీఆర్ఎస్ కదా సార్, మరి బీ పార్టీలోకి వచ్చిండు. వచ్చిర్రు, ఎలక్షన్ పెట్టినాం కదా, ఎలక్షన్ ఎవరైనా రావచ్చు. అది కామన్ ఎలక్షన్ కదా ఆ టైం. అవును, కామన్ ఎలక్షన్. ఇప్పుడు మరి ఎమ్మెల్యేలు ఎందుకు రాలే మా దాంట్లోకి? ఎలక్షన్ లో రిజైన్ ఓపెనే కదా, మీరు చూడలేదా? రైట్. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటుపడే అవకాశం ఉంది అంటారా? చేయాలి, అదే మంచి పని. ఎందుకు అంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఈ విషయం మీద ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు స్పందించేది? కొన్ని న్యాయ వ్యవస్థ సంబంధించుంటాయి. పార్టీ ఫిరాయింపులకి నిజంగానే బీజేపీ పార్టీ వ్యతిరేకం అయితే అక్కడ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు డెఫినెట్ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మా వాళ్ళు మద్దతు ఎవరు ఇవ్వాలి కదా. పోలే కదా, మా పార్టీ వాళ్ళు అయితే ఎవరు పోలే. అంటే ఎవరైనా పోతేనే ఇచ్చేస్తారు. మా పార్టీ వాళ్ళు అయితే పోలే బీఆర్ఎస్ కదా. పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ పోతారు, అయితే, వాళ్ళకు కూడా క్లారిటీ లేదు సో కదా. మీ పార్టీ కాదు కాబట్టి మీరు వదిలేసారా? మేము వదిలేసేది ఏముంది, డెఫినెట్ గా దానిపై ఎవరైనా కూడా దాన్ని మెచ్చరు, దానిపై దాన్ని ఎవరు కూడా మెచ్చుతారా? మెచ్చరా విషయం పక్కన పెడితే మెచ్చరు. ఎందుకు బీజేపీ పార్టీ ఒక్క నాయకుడు కూడా దీని మీద స్పందించలేదు? నేను చెప్తున్నాం కదా, అది కరెక్ట్ పద్ధతే కాదు. ఇళ్ళ గెలిచి అందులో కూడా, అందులో గెలిచి ఇళ్ళ కూడా అనేది కరెక్ట్ కాదు. ఓకే, మాకు ఎథికల్ ఉన్నాయి కాబట్టి మేము రిజైన్ చేసి రావాలని చెప్పినాము. చేసే దమ్ము వాళ్ళకి లేదు. ఎవరైనా సరే ఒకవేళ చేయకుండా వస్తామంటే గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళ? 100% మాకు అవసరమే లేదు, మాకు అవసరమే లేదు. మేము ఎంకకెళ్ళి వెన్నుపోటు రాజకీయాలు మాకు రావు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు బాగుపడాలంటే ప్రజలు ఇవాళ గ్రహిస్తున్నారు, ప్రజలు ఇవాళ అర్థమైంది. ప్రజలకి రేపు బీజేపీని ఎన్నుకోవాలని మైండ్ సెట్ లో ఉన్నారు. చూసారు కదా, వీళ్ళ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 50-55 ఏళ్ల పాలన చూసారు. సెంట్రల్లో వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసు, స్టేట్ లో కూడా ఇప్పుడు లైవ్ గా చూస్తున్నారు కదా స్కీమ్ల పరిస్థితి ఏందో. స్కామ్లే పెరుగుతున్నాయి, స్కీమ్లు ఏమొస్తలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి హిందువుల మీద దాడులు జరిగితేనే ఏమైనా పట్టించుకుంటుందా? ఆడవాళ్ళకు కూడా ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎక్కడైనా మాట్లాడే పరిస్థితి మీరు ఉందంటారా? గత వీడియోలు చూడండి సార్. వీడియోలు అవన్నీ వద్దు సార్, నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్. ఎందుకు ఎవరికి ఏం అన్యాయం జరిగినా బీజేపీ పార్టీ డెఫినెట్ గా స్పందిస్తుంది. లా అండ్ ఆర్డర్ అసలు ఎంత మాత్రాన ఉంది ఎక్కడ? అంటే ఈ 15 నెలల కాలం పాటు ఎంత మంది ఆడపిల్లలు హింసకు గురయ్యారో తెలుసా? ఎంత మంది? తెలంగాణ స్టేట్ లో. తెలంగాణ స్టేట్ లోనా? అవును, ఆబ్వియస్ గా డెఫినెట్ గా ప్రాబ్లం ఉంది. చెప్తా, రాష్ట్రానికి హోంమంత్రి లేడు, సమీక్షలో కూడా చేయాలి. సీఎం గారికి ఆయన కుర్చీ సంలాయించుకోనికి సగం టైం పోతుంది. ఈడికెళ్ళి ఒకడు కూర్చుతాడు, ఆడికెళ్ళి వాళ్ళని సంలాయించుకోనికి సగం పోతుంది, మీదికెళ్ళి పెట్టెలు మోయనికి సగం టైం పోతుంది, వసూలు చేయడానికి సగం టైం పోతుంది. పాపం మేడ సమీక్షలు చేస్తాడు, అలా మళ్ళీ సీఎం గారిగా చేయాలి, హోమ్ మినిస్టర్ సమీక్షలు కూడా చేయాలి. రాష్ట్రానికి ఎవరు అడుగుతున్నారు హోంమంత్రి ఏడని? బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి పెడుతున్నారు కదా, మరి ఒక్కసారి కూడా గట్టిగా అడుగుతలేరు కదా. అడుగుతారా? అడుగుతానే లేరు. హోంమంత్రి ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తీవ్రమైన రోజు, ప్రాబ్లం అయిన రోజు తెలుస్తుంది వాళ్ళకి. రైట్. ఇంకా తాగునీరు సాగునీటి విషయానికి వస్తే ఏం చెప్తారు? రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు, పంట పొలాలు ముందే వర్షాలు లేవు. ఇప్పుడు ఎండాకాలంలో వర్షాలు ఎట్లా పడతాయి సార్? లాస్ట్ ఇయర్ వర్షాలు ఉన్నాయా? వర్షాలు లేవంటే ఇప్పుడు పోయిన రెయిన్ సీజన్ లో వర్షాలు ఉన్నాయా? గట్టిగానే పడ్డాయి. ఎవరు చెప్పారు మీకు? వర్షాలు లేవు, నీళ్లు లేవు, చక్కగా చెరువులలో నీళ్లు లేవు. చూసుకోండి మీరు కరెక్ట్గా. బోర్ వాటరే లేవు. వర్షం గట్టిగా పడకపోతే బుడమేరు ఎందుకు పొంగిద్ది? అటు ఖమ్మం జిల్లా ఇవన్నీ ఎందుకు ఫ్లోయింగ్ వాటర్ వచ్చేది లెక్క పెట్టకు. దాదాపు ఈ సంవత్సరం వర్షాలు పడిన తర్వాత 844 టీఎంసీలు వాటర్ సముద్రంలో కలిసింది. అది దానికి ఎవరు ఆపలేరు. సముద్రంలోకి కలిసే వాటర్ని ఎవ్వరు ప్రపంచంలో ఆపలేరు. దాన్ని డ్యాములు కడితేనే కుదురుతుంది. డ్యాములు కట్టే ప్రొవిజన్ ఉండాలి కదా. చెరువులన్నీ ఎండిపోయి ఇప్పుడు మా ఫామ్ హౌస్ కాడ వాటర్ లేవు, చుట్టుపక్కలంతా వాటర్ లేవు. మామిడి రైతులు ఏడుస్తున్నారు వాటర్ లేక. ఎన్ని చెరువులలో నీళ్లు ఉన్నాయి చెప్పండి? చాలా చెరువులలో. స్టోరేజ్ చేసుకోవాలి మరి కదా, ప్రభుత్వం కూడా ముందుగానే అంచనా వేసుకొని పూడికలు తీయాలి, స్టోరేజ్ చేయాలి. గత ప్రభుత్వము పూడికలు తీసినారు. గత ప్రభుత్వము అది కూడా నాకు తెలిసి ఒక 7-8 years పైన అయింది. పూడికలు తీస్తే కొంచెం స్టోరేజ్ అవుతుంది. ఈ ప్రభుత్వం అయితే ఈ మొన్ననే వచ్చింది కదా, పూడికల వరకు కూడా ఆలోచన చేయలేదు. అంటే అవగాహన రహిత లోపంతోనే ఈ ముందుగానే అంచనా వేసుకోకుండా. డెఫినెట్ గా ముందుగానే అంచనా వేసుకోకుండా ఒకటి, నెక్స్ట్ బడ్జెట్ లేక ఒకటి, 2 short term పూడికలు ఇవన్నీ ఆలోచన చేయడానికి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటోళ్ళు కరెక్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు అనుకూలంగా ప్రకృతి అనుకూలంగా ఉండాలి. అంటే కాదు సార్, ఇప్పుడు కేసీఆర్ 4 రోజులు ప్రకృతి అనుకూలంగా ఉన్నది. కేసీఆర్ 4 రోజులు మంచి వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మా ఫామ్ హౌస్ లోనే
ట్యాంకర్లు కొనుక్కొని చెట్లకు నీళ్ళు పోసే పరిస్థితి. క్లౌడ్ బస్ట్ ఏమో చేయాలా క్లౌడ్ బస్ట్ చేస్తే అంత వర్కౌట్ కాదు, టెంపరీ అని. అంత హెవీ రెయిన్స్, చెరువులు నిండే అంత రెయిన్స్ ఏం కావు. ఇప్పుడున్న మంత్రివర్గం కూడా చూస్తే దాదాపు వాళ్ళకి ఎన్నో ఏళ్ల మంత్రిగా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అనుభవం ఉన్న ఎందుకు ఇంత మరి అవగాహన అంటే లేదు? 10 ఏళ్ళు లేరు కదా, ఫస్ట్ వాళ్ళ డ్యాములు నింపుకోవాలి, వాళ్ళ డబ్బులు నింపుకున్న తర్వాత నెక్స్ట్ పనులు ఏమన్నా అభివృద్ధి పనులు చేస్తారేమో. ఏడున్నాయి వాళ్ళ డబ్బులే లేవు. 10 ఏళ్ళ నుంచి రాజకీయ సన్యాసం చేసినట్టే ఉండే. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు. ఇప్పుడు గవర్నమెంట్ జాగాలు, ఏవో స్కీములు, ఎల్ఆర్ఎస్ అవన్నీ పెట్టే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. రైతు బంధు కోసం అయితే రీసెంట్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఒకనొక టైంలో అక్కడ ధర్నా చౌక్ లో అయితే ధర్నా చేయడం జరిగింది. అవును. ఆ రోజు ఏంటి మొత్తం అంతా ఈటల రాజేంద్ర గారు లేకపోతే మేమంతా గూడ ఉండే. నరసయ్య గౌడ్ అంటే మీరందరూ వచ్చి పాల్గొనడం కూడా జరిగింది. అది ఆల్మోస్ట్ ఒక 3 days 4 days గట్టిగా చేసినట్టున్నారు మీరైతే. కానీ దానివల్ల ఏమన్నా అంటే యూజ్ అయ్యిందంటారా? ఇప్పుడు అంటే ఈ రోజు రైతులు ఇంత బాధపడుతున్నారు కాబట్టి. దున్నపోతు మీద వర్షం పడితే ఏమైనా ఉంటుందా? ఉండదు. ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం కూడా అట్లనే ఉన్నది, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. ఏం స్పందన లేదు, ఏం లేదు. ఒక సమస్య కాదు కదా. సో వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలి, ప్రజలే గుణపాఠం చెప్పాలి. ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్పాలంటే ఎట్లయితే 3.5 సంవత్సరాలు ఉంది. ఈ లోకల్ 3.5 బాడీ సంవత్సరాల పాటు లోకల్ బాడీ ఎలక్షన్లు ఎందుకు పెడతలేదు? అవి నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉంటాయి. ఇప్పుడు ఉండాలి కదా, ఇప్పటి వరకు పెట్టాలి. డిసెంబర్ లో ఉండాలి. బట్ మేయర్ కి ఎందుకు సంబంధించి ఏముండయమ్మా, ప్రమాణ స్వీకారం ఏ రోజైతే చేశారో అవన్నీ కారణాలు సాకులు. ఇవాళ మట్టి కొట్టుకపోతారు, సునామీలో కొట్టుకపోయినట్టు కొట్టుకపోతారు. ప్రజలు ఎవరు ఓటేసే పరిస్థితి లేరు, డ్రాగ్ చేస్తారు. ఈ లోపల ఏమైనా మంచి చేసి మార్కులు కొట్టద్దామనే ప్రయత్నం లేదు. కానీ వీళ్ళతో ఏం మంచి అవుతుంది? ఎప్పుడు జీవితంలో మంచి చేయరు కాంగ్రెస్ వాళ్ళు, ఎప్పుడు మంచి చేయరు. హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం గురించి ఏం చెప్తారు? ప్రజలు ఒక్కొక్కరు ప్రెసెంట్ 800 పెట్టి ట్యాంక్ తెప్పించుకుంటున్నారు. రానున్న రోజుల్లో 2000 కావచ్చు. మరి ఏంటంటే బీజేపీ పార్టీ నుంచి ఏమన్నా లైక్ ఈ వాటర్ ప్రాబ్లం గురించి డెఫినెట్ గా మీకు పబ్లిక్ కి వాటర్ ట్యాంకర్లు పెంచాలి, వాటర్ తీసుకురావాలి. కృష్ణా నుంచి, గోదావరి నుంచి వాటర్, డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలి. ట్యాంకర్లు ఇక తప్పదు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా చోట్ల గ్రౌండ్ వాటర్ లేవు. మీరేమో వర్షాలు ఫుల్ పడ్డాయని చెప్తారు, గ్రౌండ్ వాటర్ లేవు. చాలా చెప్పాను సార్, వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ వర్షాలు బాగా పడ్డాయి అన్నారు, వర్షాలు బాగా పడలే. ఇయర్ పడలే వర్షాలు. 2-3 రోజులు ఇట్లా గట్టిగా పడంగానే కాదు, భూమి మంచిగా నానాలి. సన్న జల్లుతోటి కూడుకున్న వర్షం కంటిన్యూగా పడాలి. 3-4 రోజులు పడితే వస్తుంది. వాటరే లేవు, ఎక్కడ వాటర్ లేవు, గ్రౌండ్ వాటర్ లేవు. ఇక సాగునీరు ఎక్కడి నుంచి ఉంటుంది? అంటే ఇప్పటి వరకు 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం కనిపించింది. ఇంకా పెరుగుతారు వీళ్ళ ప్రభుత్వం ఇట్లనే చేస్తుంది. బీజేపీ పార్టీ వాళ్ళు మరి ఏం చేయరు? డెఫినెట్ గా మేము స్పందిస్తాము. డెఫినెట్ గా స్పందించడం వరకే ఏమైనా చేతలు ఉంటాయి? చేతలు అంటే డెఫినెట్ గా గవర్నమెంట్ ని మెడల్ వంచి వంగబెట్టే ప్రయత్నం చేస్తాం. ఊరుకునే ప్రసక్తి ఉండదు, ఊరుకునేదే లేదు. మోసకారి హామీలతోటి ప్రజలను మోసం చేసి గద్దెక్కి ఇవాళ గద్దెక్కినాక ఒక కథ ఉంటే ఎవరు సాధించే పరిస్థితి లేదు. మీడియా కూడా ఊరుకోదు కదా, డెఫినెట్గా మీడియా కూడా స్పందిస్తుంది కదా. సో అది ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి. ఇంకా మున్ముందు ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్ అంటారు తెలుసుగా. మున్ముందు ముసల పండుగ అని, ప్రజలకి ఇంకా ముసల పండుగ ఉంది. ఎందుకు వేసినాం రా నాయనా ఈ ప్రభుత్వానికి అని చెప్పి ఏడ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇయర్ ఫెస్టివల్స్ కి సంబంధించి దసరా కానీ, లేకపోతే దీపావళి కానీ, లేకపోతే వినాయక చవితి కానీ, అంటే తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ ఇవి మాత్రమే హైలైట్ గా ఎక్కువ, లేదా శ్రీరామనవమి. సో శ్రీరామనవమికి ఎక్కువగా డీజేస్ అయ్యి పెట్టరు, ఇంకా చాలా స్లోగా నెమ్మదిగా పెడతారు, కొన్ని చోట్ల పెడతారు అట్లే. సో అంటే ఈ గ్యాప్ లో ఈ 3 ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో రిస్ట్రిక్షన్స్ చేస్తే మళ్ళీ దేనికి ఎట్లా చేస్తారు వాళ్ళు? హిందువుల పండుగలు అంటే రిస్ట్రిక్షన్, హిందువులు అంటేనే లోకువ కదా, ఓట్లు మాత్రం హిందువులే కావాలి, హిందువులన్నీ లోకువ. కానీ హిందుత్వం పెరుగుతుంది, ప్రజలు ఆలోచిస్తారు. డెఫినెట్గా ఇట్లాంటివి సహించారు. ముందు వీళ్ళకి 20 ఏళ్ళ వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోండి. రాష్ట్రంలో, దేశంలో కూడా పరిస్థితి అయితే అందరూ చూసిరే. ఓట్లు అంటే ఎలక్షన్స్ టైం అప్పుడైనా బీజేపీ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి వాటి గురించి వీటి గురించి సమస్యల వైపు మాట్లాడతారు తప్ప మిగతా టైంలో ఎక్కడ కూడా ఏదైనా ఇన్సిడెంట్ అయినా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎందుకు పరామర్శించారు? అసలు ఎక్కడ పరామర్శించలేదు,
ఎక్కడ చేయలే. ఇవాళ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా బీజేపీ తక్షణ స్పందన ఉంది. గుడుల విషయం పక్కన పెడితే మిగతా విషయాల్లోకి డెఫినెట్ గా ప్రతి దానికి ఒక స్పందిస్తున్నారు. రైతు దగ్గరికి వెళ్ళారా మరి రీసెంట్ గా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక్క రైతు ఇళ్ళ దగ్గరికి ఒక్క బీజేపీ కార్యకర్త కానీ లీడర్ కానీ వెళ్ళారా? డెఫినెట్ గా వెళ్ళినారు. కిషన్ రెడ్డి గారు స్పందిస్తున్నారు. చాలా యాక్టివ్గా ఉంది. ప్రజలకి డెఫినెట్ గా చేరువగానే ఉన్నాం. వాళ్ళ ప్రజలు నెక్స్ట్ ఆల్టర్నేట్ బీజేపీ తప్పితే వేరే ఆలోచిస్తారు. మరి బీజేపీ అధ్యక్షుడి విషయానికి వస్తే ఎవరికి అయ్యే ఛాన్స్ ఉందంటారు? అది మాకు తెలియదు. అధిష్టాన నిర్ణయం. ఒక పక్క నుంచి రఘునందన్ రావు అంటున్నారు, మరో పక్క నుంచి ఈటల రాజేంద్ర గారు అంటున్నారు. అబ్సల్యూట్లీ ప్రయత్నిస్తారు. మళ్ళీ బండి సంజయ్ అంటున్నారు. డెఫినెట్ గా ప్రయత్నిస్తారు. ఒకవేళ బండి సంజయ్ మళ్ళీ అయితే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో. ఏ నాయకుడిని మా అధిష్టానం ఎన్నుకున్నా ఇవాళ ప్రజలు మా వైపు. మీ అభిప్రాయం చెప్పండి. ఎవరైతే నా అభిప్రాయం నేను అభిప్రాయమే చెప్పా. ఎందుకు అభిప్రాయం చెప్పా అంటే నా అధిష్టానం ఏది నిర్ణయిస్తే దాన్ని గౌరవిస్తాను. మీకంటే ఒక సెల్ఫ్ ఒపీనియన్ ఉంటుంది. నాకంటే ఎక్కువ నా అధిష్టానం తెలుసు. నథింగ్ నాకు తెలిసింది. నాకంటే ఎక్కువ మేధావులు మా అధిష్టానం. మీ సెల్ఫ్ ఒపీనియన్ సార్. నా సెల్ఫ్ ఒపీనియన్ ఏం లేదు. నాకేమంట మరి ఇస్తారా? ఇయ్యరు కదా. సో నేనేమంటున్నా అంటే ఎవరైనా సరే నాయకత్వాన్ని ముందు తీసుకెళ్లే నాయకుడు, ప్రశ్నించే నాయకుడు, ప్రభుత్వం చేసే తప్పులని గట్టిగా ప్రశ్నించే నాయకుడిని ఎన్నుకుంటారు. ఈసారి మా అధిష్టాన నిర్ణయం సీరియస్గా ఉంటుంది. ఏ నాయకుడు వచ్చినా మేము కట్టుబడి పనిచేస్తాం. బీజేపీ పార్టీలో కూడా బీజేపీ అధ్యక్షుడి పోటీ గురించి బాగా ఇంటర్నల్ గా పాలిటిక్స్ అవుతున్నాయని విన్నాను. పాలిటిక్స్ ఏముంటాయండి? 2-3 పెద్ద లీడర్లు వాళ్ళకి కావాలని అడుగుతారు. డెఫినెట్ గా ఎవరైనా అడుగుతారు కదా. సో ఇది కుటుంబ పాలన కాదు కదా బీఆర్ఎస్ లెక్క. కుటుంబ పాలన కాంగ్రెస్ లో కూడా జరుగుతుంది సార్. ఎక్కడ జరగదు. బీఆర్ఎస్ లో అయినంత కుటుంబ పాలన వన్ మ్యాన్ షో. అధికారం లేకుండానే ఎమ్మెల్యేకు ఉండే ప్రోటోకాల్ అంతా కూడా తిరుపతి రెడ్డికి కానీ లేకపోతే కొండల రెడ్డి కానీ అందరికి ప్రోటోకాల్ వస్తుంది. సీఎం బ్రదర్ మరి ఇచ్చిరేమో సెక్యూరిటీ. అలా మాకు అడుగుతూ ఇస్తలేరు. మరి హిందూవాదులము మాకు రకరకాల వినండి ఇవాళ హిందూవాదులము రకరకాల అసాంఘిక శక్తులతోటి మాకు ప్రమాదం ఉంటుంది. మాకు ఫోన్ కాల్స్ వస్తాయి. చంపేస్తాం, తలకాయ తీసేస్తాము, తలకాయ ఒక దగ్గర బాడీ ఒక దగ్గర పడేస్తాం అని కూడా ఫోన్ కాల్స్ వస్తాయి. మరి మాకు సెక్యూరిటీ అడుగుతూ ఇయ్యరు. మేము పే చేస్తా అన్న ఇయ్యరు. ఎందుకంటే మేము ప్రతిపక్షం కదా. ఇక వాళ్ళు సొంత సీఎం సోదరుడు కదా. ఇప్పుడు భూ లావాదేవీలు సెటిల్మెంట్లలో చాలా కుటుంబ పాలన అన్నారు. మీరు పాపం వాళ్ళ బాధ అర్థం చేసుకోవాలి. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వినండి వాళ్ళ బాధ ఏందో చెప్తా కదా. రేవంత్ రెడ్డి గారు సోదరులు పాపం ల్యాండ్ సెటిల్మెంట్లలో బిజీగా ఉన్నారు. అవును, రకరకాల అసాంఘిక శక్తులతోటి వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. అసాంఘిక శక్తులు కాదు, సాంఘిక శక్తులతోటి ల్యాండ్ కబ్జాలు చేసేది ఉంటుంది. రకరకాలు ఉంటాయి. వాళ్ళకి మరి థ్రెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్ని ప్రోటోకాల్ ఇస్తారు. అది సో మంచి చేసేటోళ్ళకు ఉండదు, సమాజానికి ఉపయోగపడేటోళ్ళకు ఉండదు, మా వల్ల హిందువులకు బెనిఫిట్ అవుతుందో ఉండదు, మా గోరక్షకులకు ఉండదు, మాపై కేసులు ఉంటాయి. ఆంధ్రాలో కూటమి ఏర్పడినట్టు తెలంగాణలో కూడా త్వరలో కూటమి పార్టీ ఏర్పడబోతుంది అని అంటున్నారు. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడైనా ఎనీథింగ్ త్వరలో టీడీపీ, బీజేపీ, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. జనసేన కూడా ఇక్కడ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. పాలిటిక్స్ లో ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది కావచ్చు. మాకు ఎంఐఎం తోటి తప్పితే ఏ పార్టీ అయినా మా అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే అట్లా మాకు రైట్. సీఎం భాషా విధానానికి వస్తే ఏం చెప్తారు సార్? ఇక భాష అంటే భాషతోటే ఇవ్వాలి సీఎం అయినేమో కదా. అంటే అట్లా మాట్లాడితే ఎవరైనా సీఎం అయిపోవచ్చు. మీ మాజీ సీఎం నేర్పింది ఇది. ఎప్పుడు ఎవడో ఏదో చేశాడని దాన్ని కంటిన్యూ చేయడం కరెక్ట్ అంటారా? వాళ్ళకి ఎట్లనే మాట్లాడారు. వీళ్ళు నేర్చుకోరు. మంచి నేర్చుకుంటే నేర్చుకోరు కదా. గివే నేర్చుకోరు. స్కీములు నేర్చుకుంటే స్కాములు నేర్చుకుంటారు. ఇక సీఎం గారి భాష అనే కంటే బీఆర్ఎస్ లో భాష తక్కువ ఉన్నదా? వాళ్ళ భాష అంతే పాడైంది, ఇలా భాష. అంటే మీరు ఎక్కడ చూసినా సీఎం రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్నట్టు. అవునా? మీకు అట్లా అనిపిస్తుందా? ఇంటర్వ్యూ రిటర్న్ చూసుకోండి మీరు. మీ బాధ ఏంటంటే వాళ్ళని గట్టిగా తిట్టాలి. వాళ్ళని తిడుతున్నా వీళ్ళని తిడుతున్నా. ఆయన వాళ్ళని ప్రశ్నిస్తున్నా వీళ్ళని ప్రశ్నిస్తున్నా. ఇద్దరిని క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఎవరని కాదమ్మా, ప్రజలకు మంచి చేయండి రా బాబు. ఏదో ఒకటి అంత మంచి చేయండి. కమిషన్ కక్కుర్తి వాడకుండా మంచి చేయండి. అంటే ప్రజెంట్ ఖజానా ఖాళీ అయిపోయింది. సో ఇచ్చిన 6 గ్యారెంటీలకి డబ్బులు లేవు అని చెప్పేసి అని ఒకానొక సందర్భంలో అసెంబ్లీలో ఎత్తేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. చేతులు ఎత్తేసే పరిస్థితి. ప్రజలందరూ కూడా ఇప్పుడు 6 గ్యారెంటీల వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అంటే పూర్తి తరహాలో రైతు రుణమాఫీ అవ్వలేదు. అలాగే రైతు బంధు ప్రజలు ఆల్రెడీ వాళ్ళు ఫూల్ చేసినారు, ప్రజల్ని మోసగించినారు. ఈ అలవగాని హామీలు ఇచ్చేటప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో ఇచ్చేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలేమో ఖజానా ఉందో లేదో అని. ఏం చూసుకోరు. ఫస్ట్ పవర్ నాకు రావాలి. అది ఎట్లా అనేది అనవసరం.
ఎట్లా చెప్తాము ఏందనేది అనవసరం. మేము పవర్లోకి వస్తే చాలు. తర్వాత ఇక వాళ్ళకి తెలుసు ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఉండరు. ఉన్న 5 ఏళ్లలో లూటీ చేసుకుందాం. బీజేపీ పవర్లోకి వస్తే ఇలా లూటీలు అన్నీ బయటకు వస్తాయి. బీజేపీ పవర్లోకి వస్తే ఇట్లాంటి హామీలు ఇస్తుందా మరి? ఇట్లాంటి పనికిమాలిన హామీలు, ప్రజలకి మోసగించే హామీలు బీజేపీ ఎప్పుడు ఇవ్వదు. ప్రజలకు చేయగలిగితేనే బీజేపీ హామీలు ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. कारण ప్రజలు వీళ్ళ హామీలను దృష్టిలో పెట్టుకొని రకరకాల హింసను వాళ్ళే సఫర్ అయిపోతున్నారు. రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ. స్కూటీలు ఇస్తా అంటాడు, ఆశ పెడుతుంది. ఎందుకు స్కూటీలు ఓడాడిగిండు? నిన్ను ఓడాడిగిండు? 2500 వాడు అడిగిండా? ఒక ఆడకూతురు వచ్చి అడిగిందా ఎవరన్నా స్కూటీ ఇస్తావా అని? 2500 నెలకి ఇస్తాం. శాతగానే శాత కాదు మీకు. ప్రజాపాలన ఇది, ప్రజల వద్దకు పాలన, అవినీతి పాలన. సో ఇది జరిగేది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది బీజేపీ లీడర్ చికోటి ప్రవీణ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.